ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు నాయన, నీ ఉన్నతమైన నామమునకు, నీ శ్రేష్టమైన నామమునకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఈ ఉదయకాలంలో తండ్రి నాయన, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు కన్న తండ్రి. దేవా, ఈ దినాన్ని చూడక ఎందరో మరణించారు తండ్రి. మమ్మల్ని అయితే తండ్రి ఈ దినములోకి చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. దేవా తండ్రి, ఈ ఉదయకాలంలో తండ్రి నాయన, మీ మాటలు మేము ధ్యానించుచుండగా మాకు మీరు తోడుగా ఉండండి తండ్రి. తండ్రి, ఎందరో తండ్రి నాయన నీ పిల్లలందరూ తండ్రి ఉదయాన్నే తండ్రి నాయన మీకు మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు కన్న తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. తండ్రి, ఈ లోకంలో తండ్రి ఎందరో వాక్యం లేక తండ్రి నశించిపోతున్నారయ్యా. వారందరికీ నాయన మీ వాక్యాన్ని అందజేయుటకు తండ్రి నాయన మీ పిల్లలందరినీ వాడుకోండి తండ్రి నాయన. కోత విస్తారముగా ఉంది తండ్రి, పనివారు తక్కువ ఉన్నారన్న తండ్రి. ఇదిగో తండ్రి నాయన, పని చేయడానికి నాయన మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించండి దేవా. కన తండ్రి, ఈ పగులంతా నాయన మీరు తోడుగా ఉండండి, కాచి కాపాడండి తండ్రి. ఎందరో నాయన అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్నారు నాయన, వారిని అందరినీ కాపాడండి తండ్రి నాయన. ఎందరో తండ్రి నాయన తిండి లేక, ఆహారం లేక నాయన ఇబ్బందులు పడుతున్నారు తండ్రి నాయన, వారిని కూడా కాపాడండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఎల్లప్పుడూ తండ్రి మీ పనిలో ఉండే భాగ్యాన్ని, కృపను, దయను మాకు అనుగ్రహించమని తండ్రి మీ ప్రియకుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తనే పాడేదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే పాడేదాం. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని పాడేదాం. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో వడినే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా,
జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని పాడెదాం. సియోను శిఖరగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే పాడెదా. నజరేయుడా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా
శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధునుందా. శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రియులరా, ఇంతవరకు పాటలతో దేవుణ్ణి కీర్తించాము. దేవుడు మన ఎడల చేసిన ఎన్నో అద్భుతములు, ఎన్నో కార్యాలను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. దేవుడు మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. దేవుడు మనల్ని ఎల్లవేళలా అనుక్షణము కనుపాప వలె మనల్ని కాపాడుతూ, మనల్ని భద్రపరిచి, మన జీవితాలలో మనకు మరో రోజును ప్రసాదించి ఎన్నో మేలులు చేసి, అందుకు గాను దేవునికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కన్న తండ్రి, ఈ ఉదయకాలంలో తండ్రినైనా నేను స్తుతించుటకునైనా ఆరాధించుటకునైనా మాకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకే స్తోత్రములు. నిరాకారమును ఆకారమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకే స్తోత్రములు తండ్రి. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవ మీకే స్తోత్రములు 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 తండ్రి. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువ, దేవాది దేవ మీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం దేవి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవగు అధిపతి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపబడిన నామము గల దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతినందదగిన దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడమైన దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము పరిశుద్ధ దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవ మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. సమీపింపరాని తేజస్సుతో మీరు మాత్రమే వేషించుచు అమరత్వం గల దేవ మీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం దేవ. శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే కార్యమును జరుగునని చెప్పిన దేవ మీకే స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న దేవ మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదు కలదా అని చెప్పిన దేవ మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైన ఏదైనా కలదని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ భారము యెహోవా మీద మోపమని ఆయన నిన్ను ఆదుకునని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదునను, వారి విధులను నిలుపుదనని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధించదునని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదనని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నేను మీతో కూడా నివసించుదును, మీరు మీలో ఉందును అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేల నుండి దరిద్రులను లేవనెత్తిన వాడా, పెంట కుంపల మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించి వారిని ఆదుకొనివాడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. ఇశ్రాయేలుల మొర ఆలకించి వారి ఐగుప్తు దేశ బానిసత్వం విడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి 6 నెలల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. బండ నుండి నీటిని పుట్టించి ఇశ్రాయేలుల దప్పిక తీర్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలులకు నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఇశ్రాయేలుల స్తుతుల ద్వారా ఎరుకో గోడ కోట వేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇశ్రాయేలులను కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. ఇశ్రాయేలులను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నోవహు తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి ఆ దేశానికి ప్రధాని చేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొర్రెలు కాచుకొని దావీదును లేవనెత్తి రాజుగా ఆ తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపివేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలను జీవం పోసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతనిని రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. తండ్రి నాయనా, ఎన్నో అద్భుతాలు చేసి ఎందరినో నాయనా రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి నాయనా నువ్వు చేసిన అద్భుత కార్యాల ద్వారా నాయనా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించాం తండ్రి. ఇదిగో తండ్రి నాయనా బైబిల్ గ్రంథంలో నుంచి నాయనా 2 మాటలు నాయన మేము ధ్యానించుచుండగా నాయన మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. కన్న తండ్రి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రియులారా, ఇంతవరకు దేవునిని ఆయన చేసిన మేలులను ఆయన ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు కనుక ఆయన చేసిన కార్యాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఆయనకు ఇంతవరకు మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాం. ఇప్పుడు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రియులారా,
ఆ, ఒక నగరంలో ఒక మిషనరీలు స్థాపించిన అనాథాశ్రమం ఉండేది. ఆ అనాథాశ్రమంలో అక్కడ నడిపిస్తున్న ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఏడల భయభక్తులు కలిగి యేసుక్రీస్తు వారి ద్వారా అనేకులను రక్షించాలనే ప్రయత్నంలో ఒక పెద్ద నగరంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, చిన్నపిల్లలైన వారు ఎందరో చెత్త కుప్పల మీద పడిన ఆహారాన్ని తింటూ, చిరిగిపోయిన బట్టలతో, మాసిన దేహంతో ఉన్న చంటి పిల్లలను, పసిబిడ్డలను తీసుకొని వచ్చి వారి అనాథాశ్రమంలో చేర్చి అనేక మందిని కాపాడి, అనేక మందిని తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని నేర్పించినారు. అయితే అక్కడ దొరికిన కొంతమంది పిల్లలను చేరదీసినప్పుడు వారి ఉన్న పరిస్థితి ఏదైతే వీధులమ్మటి చెత్త కుండీలలో ఏదైతే ఆహారం, మిగిలిపోయిన ఆహారం ఉంటుందో ఆ ఆహారాన్ని తింటుండగా వీరు గమనించి వారికి ఫోటోలు తీసి వారిని ఆశ్రమానికి తీసుకెళ్ళి వాళ్ళకు స్నానం చేయించి వారి మీద ఉన్న దుస్తులు, వారిని తీసిన ఫోటోలు భద్రంగా ఒక ర్యాక్లో భద్రపరిచి వాళ్ళను గొప్పవాళ్ళుగా, ఒక ప్రయోజకులుగా చేసేంత వరకు వారు ఆశ్రమంలోనే ఉంచుకొని, వారు ఎప్పుడైతే తన కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామో, మేము బయటికి పోయినా మేము ఒకరి మీద ఆధారపడకుండా మేము చక్కగా బ్రతుకుతాము అనే ధైర్యము ఎప్పుడైతే వారికి వస్తుందో అప్పుడు వాళ్ళు ఆశ్రమంలో నుంచి బయటికి వెళ్తారు. అలాగే కొంతమంది పిల్లలు చక్కగా చదువుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి బయట పెద్ద ఉద్యోగాలలో చేరి సుమారుగా నెలకు లక్షలాది రూపాయలు సంపాదించే స్థితికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రమం పెద్దలతో వారు అంటున్న మాట, అయ్యా ఇంతవరకు మమ్మల్ని చక్కగా చాకినారు, మాకు తల్లిదండ్రులు, బంధువులు ఎవరు లేకపోయినా ఒక తల్లి తండ్రిలా మీరు మమ్మల్ని చేరదీసి ఆశ్రయం ఇచ్చినారు, అందుకు మీకు వందనాలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడానికి బయలుదేరుతారండి. బయలుదేరే ముందు ఆగండి అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు భద్రపరిచిన ఏవైతే వారు చిన్ననాటి ఉన్న ఆ వస్త్రాలు, వారు చెత్త కుండీల మీద ఉన్న ఆహారాన్ని తింటున్న ఆ ఫోటోలు తీసుకొచ్చి వారి చేతిలో పెడతారండి. వారి చేతిలో పెడతానే వారు దీనిని చూసి భయంకరంగా ఏడుస్తారండి. ఎందుకంటే కనీసం ఎవరు మమ్మల్ని చేరదీయలేదు, బంధువులు అన్న వారు లేరు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు, అయినప్పటికీ మీరు ఎవరు తెలియదు, మమ్మల్ని చేరదీసి మమ్మల్ని ప్రయోజకులుగా చేసినారు కదా అని చెబుతూ వారికి తెలియకుండానే కళ్ళ వెంబటి నీళ్లు రాలిపోతున్నాయి ప్రియులారా. అంటే ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన వాళ్ళకు మేము కృతజ్ఞతలు ఎంతైనా చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ ఫోటోలు, వాళ్ళు చిన్ననాడు వేసుకున్న ఆ మాసిపోయిన బట్టలు, ఆ చిరిగిపోయిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భద్రపరుచుకొని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారండి. ప్రియులారా, ఎందుకు చెబుతున్నానంటే ఈ భూమి మీద ఉండేళ్ళు ఈరోజు ఎందరో ఆస్తికర్తలుగా బాగా డబ్బులు సంపాదించుకొని పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకొని వాహనాలు తీసుకొని చాలా చక్కగా బ్రతుకుతున్నారు.
కానీ ఇవన్నీ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉందండి. అంటే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఈరోజు అందచందాలతో ఆస్తిపరులతో తిరుగుతూ త్రాగుతూ వెళుతున్నారండి. అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయారు. కానీ మహానుభావుడు దావీదు గారు 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా తన సింహాసనం మీద కూర్చున్న ఆ దావీదు గారు ఒకానొక దినాన దేవునికి ప్రార్థిస్తూ ఏమంటున్నాడంటే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని దావీదు గారు ఒక గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థిస్తున్నాడండి. అంటే ఎక్కడో ఊరి బయట గొర్రెలు కాచుకునే నన్ను తీసుకొచ్చి ఈ రాజ్యానికి నన్ను రాజుగా నిలిపినందుకు నీకు వందనములయ్యా, స్తోత్రములయ్యా అని చెబుతున్నాడు. కానీ దావీదు గారు ఏ కోశానా ఎక్కడే కానీ గర్వపడలేదండి. ఆయన రాజు అయిన దేవుణ్ణి స్తుతించాడు. ఆయన సామాన్య మనుషునిగా ఒక గొర్రెల కాచుకునే కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి కీర్తించాడు, దేవుణ్ణి స్తుతించాడు ప్రియులారా. కానీ ఈరోజు దేవుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మంచి ఆహారాన్ని, మంచి బట్టను అన్నీ దేవుడు మనకు సమకూరుస్తున్నాడండి. కానీ దేవునికి ప్రతి దినాన మనము కృతజ్ఞతలు చెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అంటే దేవుణ్ణి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి మర్చిపోకూడదండి. కానీ దావీదు గారండి చాలా చక్కగా దేవుని కోసం బ్రతికాడండి. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అంటున్నాడంటే దేవుని హృదయాన్ని ఆనుకునేంత వరకు దావీదు వెళ్ళిపోయాడండి. ప్రియులారా, మనం కూడా మన జీవితాలలో నిరంతరము దేవునిని ఆనుకోవాలండి. దేవునిని ఆనుకుంటే దేవుడు మనకు సకల సౌకర్యాలను ఇస్తాడండి. సకల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనకుంటాయి. దేవుడు దావీదు గారిని ఆ విధంగా ఆశీర్వదించాడండి. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? గొప్పగా దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజుగా దేవుడు దావీదు గారిని అభిషేకించాడండి, ఆశీర్వదించాడు ప్రియులారా. కానీ మనం రాజులం కాకపోయినప్పటికీ మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు మన కుటుంబాలలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి. వాటన్నింటినీ తప్పించే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడండి. ఈరోజు మనకు కష్టాలు వచ్చినాయని దేవుని మీద నింద వేయకూడదు, మనకు బాధలు వచ్చినాయని దేవుని మీద నింద వేయకూడదు. మనము దేవుని పాదాలు పట్టుకుంటే గిన ఆ కష్టాలను తప్పించే మార్గాన్ని దేవుడే మనకు చూసిస్తాడండి. కనుక ప్రియులారా, దేవునిని ఎట్టి పరిస్థితులను మనము వదలకూడదండి. దేవునికి కృతజ్ఞతలమై మనమందరం బ్రతుకుతామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కన్న తండ్రినైనా, రాత్రి అంతా మాకు చక్కటి నిద్రని ప్రసాదించినైనా, సుఖ నిద్రని ఇచ్చి తండ్రి, ఈ ఉదయాన్నే మమ్మల్ని లేపి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కన్న తండ్రి, ఎందరో నీ బిడ్డలు తండ్రినైనా పొట్ట చేత పట్టుకొని తండ్రినైనా ఊరు కాని ఊరిలోకి వెళ్ళి బ్రతుకుతున్నారు తండ్రినైనా. వారిని కాపాడండి తండ్రి, వారిని రక్షించండి తండ్రి. వారినైనా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళని తప్పించే మార్గాన్ని వారికి సూచించండి కన్న తండ్రి. మా ప్రియులు సహోదరులు కుమారన్న వాళ్ళ సహోదరుడు తండ్రి సుధాకరణ గారు హాస్పిటల్లోనైనా మరణాంశంలో వరకు వెయ్యి తండ్రి, మీ కృపచేతనైనా మీ దయచేత తండ్రి బలం పొంది తండ్రి నైనా ఈరోజు
క్షేమకరంగానైనా ప్రాణాల నుంచి బయటపడాడు కన్న తండ్రి. అందులను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. అలాగే తండ్రి ఎందరో హాస్పిటల్లో తండ్రి నాయన మానసికంగా తండ్రి కుమిలిపోతున్నారు కన్న తండ్రి నాయన. వారిని అందరినీ లేవనెత్తండి దేవా. ఎందరో తండ్రి నాయన ఎన్నెన్నో రకాల సమస్యలు, ఎన్నెన్నో రోగాలతో, ఎన్నెన్నో బాగు కాని రోగాలతో తండ్రి నాయన వాళ్ళు బ్రతుకుతున్నారు తండ్రి. ఇదిగో తండ్రి వారిని కాపాడండి, స్వస్థపరచండి తండ్రి నైనా. అనేక రోగాలు తండ్రి దేహాలను చుట్టుముట్టినైనా మనిషిని కృంగతీస్తున్నాయి కన్న తండ్రి. ఆ రోగాల బారి నుండి నైనా వారు మానసికంగా ఎదుగుటకు తండ్రి నైనా, ఆ శరీరానికి తండ్రి మంచి బలం వచ్చుటకు నైనా మీ కృపను దయను అనుగ్రహించండి కన్న తండ్రి. ఎందరో తండ్రి దైవ సేవకులు, దైవ దాసులు తండ్రి మీ మాటలు చేతబట్టి తండ్రి నైనా ఇల్లు వదిలే తండ్రి నైనా ఎండనక వాననక నిరంతరము తండ్రి నైనా నీ మాటలు చెప్పే పనిలో మీ బిడ్డలు ఉన్నారు కన్న తండ్రి. వారిని కాపాడండి తండ్రి. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి క్షణం తండ్రి నైనా మీ హస్తాల కింద వారిని ఉంచుకొని తండ్రి నైనా వారిని రక్షించండి తండ్రి. ఎందరో తండ్రి వాక్యం లేక తండ్రి నైనా మీ అద్భుతమైన మాటలు లేకనైనా మందుకు అలవాటు పడి తండ్రి, వ్యభిచారానికి అలవాటు పడి తండ్రి జీవితాలు పాడు చేసుకుంటున్నారు తండ్రి. వారికి కూడా తండ్రి మీ మాటల ద్వారానైనా మారు మనసును అనుగ్రహించమని అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఇదిగో తండ్రి నైనా మీ కుమారుడు తండ్రి ప్రతాప్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. అతను చేస్తున్న పరిచర్యలలో తండ్రి నైనా మీరు తోడుగా ఉండండి తండ్రి. అతడు ఏదైతే ఆ వృత్తి చేస్తున్నాడు తండ్రి, ఆ వృత్తిలోనైనా మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రమాదాల నుంచి కాపాడండి తండ్రి నైనా. ఆ కుటుంబాన్ని నైనా ఎల్లవేళలా తండ్రి నైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబానికి ఎలాంటి ఆపదలు సంభవించకుండానైనా మీ హస్తాలనైనా వారి మీద ఉంచండి కన్న తండ్రి. అలాగే తండ్రి నైనా ఎందరో తండ్రి నైనా మీ మాటలు లేక నశించిపోతున్నారు తండ్రి నైనా. వారిని రక్షించండి నైనా, కాపాడండి తండ్రి. అలాగే తండ్రి నైనా మా కుటుంబ సభ్యులందరినైనా మీరు కాపాడండి తండ్రి నైనా. ఎందరైతే దేవుని తెలుసుకోకుండా ఉన్నారో తండ్రి నైనా వారందరూ నిన్ను తెలుసుకొని నీకోసం బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. రాత్రంతానైనా మాకు తోడుగా ఉండి కాపాడినందుకు మీకు వందనములు దేవా. ఇదిగో తండ్రి ఈ పగులంతానైనా అనుక్షణం తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు నైనా మాకు భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా మీ కుమారుడు దావీదు గారైతే తండ్రి నేను రోజుకు 7 మారులు నీకు మొక్కుతున్నాను, 7 మారులు నైనా ప్రార్థిస్తున్నానని చెప్పాడు తండ్రి నైనా. మేము కూడా తండ్రి మాకు అవకాశం దొరికినప్పుడల్లా తండ్రి నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము కన్న తండ్రి. ఈ రాత్రి అంతా కాపాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ పగలంతానైనా మీరే తోడు నీడగా ఉండి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు మానాథుడైన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.